వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, క్రిమినల్ కేసుల్లో షూరిటీస్ ఉంటాయి. ఏ క్రిమినల్ కేసులోనైనా కానీ, బెయిల్ అప్పుడు కానీ, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్పుడు కానీ, షూరిటీలు ఎన్ఐ యాక్ట్ కేసుల్లో కానీ కంపల్సరీగా షూరిటీలు అడుగుతారు. ఆ షూరిటీల గురించి చాలామందికి క్లయింట్స్కి తెలియక ఏం చేస్తారంటే, ప్లేడర్ గారికి ఇచ్చేసాం, లేదంటే బెయిల్ బాండ్లు మీరే. దానికి రెండు రకాలు ఉంటాయి. మనం ఆ రకాలు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు కోర్టులో షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలి, అసలు షూరిటీస్ ఎలా రాపియాలి అనే దాని గురించి మీకు చెప్తా ఫ్రెండ్స్. క్లుప్తంగా షూరిటీస్ అంటే క్రిమినల్ కేసుల్లో ఏ కేసులో అయినా కానీ కోర్టు వారు షూరిటీస్ అడిగినప్పుడు ఆ షూరిటీస్ని ఎలా రాపియాలి అనేది చెప్తాను నేను మీకు. క్రిమినల్ కేసులో కానీ ఏ కేసులో కానీ షూరిటీలు అవసరమైనప్పుడు, షూరిటీలు అంటే ఏంటంటే, ఆ ముద్దాయి ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ ముద్దాయిలు ఏ వెహికల్ అయితే మీరు రిలీజ్ చేయించుకున్నారో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసి, ఆ వెహికల్ కంపల్సరీగా కోర్టుకు రావాలి. వెహికల్ కాకుండా ఏ కేసులో ముద్దాయిలు అయితే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా వాయిదాలకు రావాలి. ఆ వాయిదాలకు రాకపోతే వీళ్ళు ఏదన్నా ఎటైనా ముద్దాయిలు కానీ ఎటైనా అబ్స్కండ్ అయినప్పుడు, లేదంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ బండి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసి సీజ్ చేసిన బండి ఏ వెహికల్ అయితే తీసుకెళ్ళి కోర్టు వారు అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, అప్పుడు ఈ షూరిటీస్కి సమ్మన్లు ఇస్తారు. కోర్టు వారు సమ్మన్లు ఇచ్చి, మీరు షూరిటీ ఉన్న పలానా ముద్దాయి పలానా కేసులో ముద్దాయి వాయిదాలకు రావట్లేదు, కావున మీరు వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయగలరని చెప్పేసి కోర్టు వారు ఆ షూరిటీలు ఉన్న వాళ్ళని పిలిపించడం జరుగుద్ది. ఊరికే అందరూ షూరిటీలు ఉండమంటే ఉంటాలు గబాలనే మీకు దాని గురించి తెలిసినా తెలియకపోయినా షూరిటీగా కేసుల్లో ఉంటాలు అనేది చేయకుండా ఫ్రెండ్స్. చెయ్యొచ్చు, కాకపోతే ఏంటంటే ముద్దాయి మంచోడు ఎక్కడికి వెళ్ళడు అని అనుకుంటే మాత్రమే షూరిటీగా ఉండండి. అతను బయటకు వచ్చిన తర్వాత ఎటన్నా అబ్స్కండ్ అయినా కానీ దానికి సంబంధించిన పర్యవసానాలు, దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ అనేది షూరిటీల మీదే తీసుకుంటారు. షూరిటీలు అంటేనే పూచీకత్తు. అతన్ని కేసు అయ్యే వరకు వాయిదాలకి అటెండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత మీ మీదే ఉంటుంది. అది షూరిటీస్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. అది గమనించాలి. కంపల్సరీగా అతను వాయిదాకు రాకపోతే షూరిటీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి షూరిటీ వాళ్ళని పిలిపిస్తారు కోర్టుకి. మీ ముద్దాయి పలానా అతను మీరు షూరిటీని తీసుకెళ్లారు, అతను రావట్లేదు వాయిదాలకి, హాజరుపరచండి తీసుకొచ్చాను, అతను ఎక్కడ ఉండ మళ్ళీ మీరే ఎత్తుకి మళ్ళీ తీసుకొచ్చి కోర్టుకు అప్పు చెప్పాలి. అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో షూరిటీస్ అంటే ఏంటంటే, చాలామంది షూరిటీలు తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు క్లయింట్స్. ఎలా రాయాలి, ఎలా రాపించుకోవాలి అనేది తెలియదు. దీంట్లో 3 రకాలైనటువంటి షూరిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి, షూరిటీగా మనకుండే షూరిటీ ఎవరైతే ఉంటున్నాడో షూరిటీదారుడు అతని ఇల్లు అయినా రాపియవచ్చు. రెండవది, ఎవరైతే షూరిటీగా ఉంటున్నారో ఆ షూరిటీదారుడు పొలం ఉంటే పొలం అయినా రాపించుకోవచ్చు. ఇక మూడోది, ఎవరైతే షూరిటీగా ఉంటారో ఆ షూరిటీదారుడు ఎంప్లాయీ అయితే ఆ ఎంప్లాయీ అయినా కానీ షూరిటీ పెట్టవచ్చు. ఈ ముగ్గురు షూరిటీగా పనిచేస్తారు. ఇక నాలుగోది, ఏవి దొరకనప్పుడు క్యాష్ షూరిటీ అయినా ఉండవచ్చు. ఈ 4 రకాలైనటువంటి షూరిటీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ షూరిటీలు ఎలా రాపించాలనేది మీకు నేను చెప్తాను. ఫస్ట్, మీరు ఇల్లు రాపించాలి. ఇల్లు ఉంది మీకు, ఇంటినే మీరు ఆ కేసులో షూరిటీగా ముద్దాయికి షూరిటీగా పెడుతున్నారు. ఆ పెట్టేటప్పుడు మీకు ఆ షూరిటీ రాపించుకునే అటాకి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇల్లుంటే ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీ ఉంటారు, పంచాయతీ సెక్రటరీ. ఆ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి మీరు మీ ఇల్లుని జామీన్గా రాపించుకుంటే దాన్ని ఏమంటారంటే సాల్వెన్సీ సర్టిఫికేట్. ఆ సాల్వెన్సీ సర్టిఫికేట్ రాసుకోవటానికి, సాల్వెన్సీ సర్టిఫికేట్ అంటే వాల్యుయేషన్ ఆఫ్ ద హౌస్. ఆ సర్టిఫికేట్ మీరు రాపించుకోవాలంటే మీ గ్రామంలోనే పంచాయతీ, ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉంటారు. ఆ సెక్రటరీ గారి దగ్గరికి మీరు ఏమేమి తీసుకెళ్తే మీకు షూరిటీ సాల్వెన్స్ రాస్తాడు ఆయన చెప్తాను నేను.
ఆయన దగ్గరికి మీరు వెళ్ళి షూరిటీ రాపించాలంటే కంపల్సరీగా మీరు ఏ సంవత్సరం అయితే షూరిటీ రాపిస్తున్నారో ఆ సంవత్సరం మీరు ఇంటి పన్ను కట్టిన ఇంటి పన్ను రసీదు, రెండోది మీది ఆధార్ కార్డు, జామీందారుడిగా ఎవరైతే ఉంటున్నారో వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, మూడోది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐదవది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇంకేదైనా ప్రూఫ్స్ ఉంటే ఐడి ప్రూఫ్స్ అవి తీసుకుని సెక్రటరీ గారిని వెళ్ళి కలిస్తే ఆ సెక్రటరీ గారు ఆ యొక్క ఇంటి పన్ను మీద ఉన్నటువంటి ఇంటి పన్ను రసీదు మీద ఉన్నటువంటి అమౌంట్ చూసి ఆ వాల్యుయేషన్ ఎంతైతే ఆ బిల్డింగ్ చేస్తుందో పంచాయతీ ప్రకారం నామ్స్ ప్రకారం ఆ వాల్యుయేషన్ మీ బిల్డింగు ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఖరీదు చేస్తుంది అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫికేట్ రాసి ఆయన కింద సంతకం ముద్ర వేసి మీకు ఇస్తాడు. దాన్నే సాల్వెన్సీ అంటారు, వాల్యుయేషన్ సర్టిఫికేట్ అంటారు. సాల్వెన్సీ సర్టిఫికేట్ అనేది మాత్రమే కోర్టు పరిభాషలో అంటారు దీన్ని. ఈ 4 తీసుకుని ఇది రాపించుకోవాలి. రెండవది షూరిటీ ఉండే వ్యక్తి వయసు 60 సంవత్సరాల లోపే ఉండాలి. షూరిటీ ఉండే వ్యక్తి 60 సంవత్సరాల లోపు ఉండే వ్యక్తులతోనే షూరిటీ రాపించాలి. మీరు 70 సంవత్సరాలతో 65 సంవత్సరాల వాళ్ళతో 65 సంవత్సరాలు దాటిన వాళ్ళతో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళతో షూరిటీలు అనేది రాపించకూడదు, కోర్టు యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ షూరిటీలు రాపించుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంటి పన్ను రసీదు, ఏ సంవత్సరం మీరు రాపిందో 60 సంవత్సరం ఇంటి పన్ను కంపల్సరీ కట్టాలి, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకుని సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ గారు రాసి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దాన్నే సాల్వెన్సీ సర్టిఫికేట్ అంటారు. అదే సాల్వెన్సీ ఏదైతే మీరు పట్టుకుని సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారో అవి సాల్వెన్సీ సెక్రటరీ గారు రాసి ఇచ్చే సాల్వెన్సీ సర్టిఫికేట్, మళ్ళీ ఇంటి పన్ను రసీదు, మళ్ళీ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ ఆధార్ కార్డు, ఈ 4 కలిపి మళ్ళీ కోర్టుకు తీసుకురావాలి. మీరు అవన్నీ తీసుకుని వెళ్ళి లాయర్ గారికి ఎవరికైతే షూరిటీ పెడుతున్నారో ఎవరైతే ఆ లాయర్ గారు ఉన్నారో ఆ లాయర్ గారికి చెప్పాలి. ఇది బిల్డింగు జామీన్గా రాపించే పద్ధతి. బిల్డింగ్ జామీన్ రాపియాలంటే పంచాయతీ సెక్రటరీ గారు మాత్రమే రాస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇకపోతే మీకు ఏదైనా పొలం ఉంటే షూరిటీదారునికి, షూరిటీగా ఉండే వ్యక్తికి ఏదైనా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. టైటిల్ డీడ్, పాస్బుక్లు 2 ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్. అవి తీసుకునే వెళ్ళాలి సెక్రటరీ గారు మీ విఆర్ఓ గారి దగ్గరికి. విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనమాట. ల్యాండ్స్కి సంబంధించి చూసేది ఆయనే. ఆయన దగ్గరికి మీ టైటిల్ డీడ్, పాస్బుక్ తీసుకుని వెళ్ళాలి. వెళ్ళినాక ఆ టైటిల్ డీడ్, పాస్బుక్ బుక్కు, ఆ సంవత్సరం మీరు భూమి శిస్తు కట్టినటువంటి భూమి శిస్తు ఒరిజినల్, భూమికి శిస్తు కడతారు కదా, ఆ భూమి శిస్తు ఒరిజినల్లో 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని జామీన్గా 8 లక్షలు 8 వేలు అనేది ఎంత వాల్యుయేషన్ చేస్తుందో అంత వాల్యుయేషన్ విఆర్ఓ గారు రాస్తారు. ఆ రాసిన దాన్ని తీసుకొచ్చి ఆయన కూడా మీ పొలం ఎంత వాల్యూ చేస్తుంది, దీనికి ఈ సంవత్సరం భూమి శిస్తు కట్టారు, మీ పొలం ఎంత వాల్యూ చేస్తుంది, పొలం పలానా ఊళ్ళో ఉందా, పలానా చోట ఉంది అని చెప్పేసి రాసేసి ఆయన వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఆయన సంతకం పెట్టి ఆయన ముద్ర వేసి పంచాయతీ సీల్ వేసి ఇస్తారు. కంపల్సరిగా ఆ సెక్రటరీ గారు రాసిచ్చేటువంటి అది విఆర్ఓ గారు రాసిచ్చేటువంటి ఆ సాల్వెన్సీ సర్టిఫికేట్లో కంపల్సరిగా పంచాయతీ సీల్ ఉంటుంది ఫ్రెండ్స్. పంచాయతీ సీల్ వేయించి ఆ తర్వాత దాని కింద ఆయన సంతకం డేటు వేసి ఉంటేనే తీసుకురావాలి. పంచాయతీ సీల్ వేయకుండా కుదరదు. అతని సీల్ ఉంటుంది, అది విఆర్ఓ గారి సీలు, అది కంపల్సరీగా వేయాల్సిందే. అది వేస్తేనే దాన్ని అలౌ చేస్తారు, లేకపోతే చేయరు. ఈ 4 తీసుకుని వెళ్ళి విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ ల్యాండ్ యొక్క వాల్యుయేషన్ సర్టిఫికేట్ రాంచి తీసుకొచ్చి ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు ఫోటోలు, ఆ సంవత్సరం కట్టినటువంటి ల్యాండ్ రిసిప్ట్, భూమి శిస్తు, అలాగే మీ ఆధార్ కార్డులు 4 తీసుకొచ్చి లీడర్ గారు చెప్పాలి షూరిటీగా ల్యాండ్ పెట్టుకోవాలంటే. ఇక మూడోది, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీని షూరిటీగా పెట్టుకోవాలనుకుంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి శాలరీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ శాలరీ సర్టిఫికేట్,
ఆయన సంబంధించినటువంటి ఎంప్లాయ్ ఐడి కార్డు ఉంటుంది. ఆ ఎంప్లాయ్ ఐడి కార్డు ప్లస్ ఆయన ఆధార్ కార్డు ఈ 3 తీసుకుని ఆ ఎంప్లాయీ ఏ ఎంప్లాయీ అయితే ఉంటాడో ఆ ఎంప్లాయీ గారు వాళ్ళ డ్రాయింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి శాలరీలు ఇచ్చే ఆఫీసర్, ఆ డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ శాలరీ సర్టిఫికేట్లు రాయించుకుని తీసుకొచ్చి ఇవ్వాలి. ఆయన అక్కడ ఆ ఎంప్లాయీ ఎక్కడ రాసి తెచ్చుకుంటాడో తెలియదు, కానీ అవి కావాలి. శాలరీ సర్టిఫికేటు, ఆయన ఐడి కార్డు, నాకు నెలకింత శాలరీ వస్తుందని శాలరీ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఐడి కార్డు, ఆయన ఆధార్ కార్డు. ఎంప్లాయీ అయితే ఈ 3. ఇకపోతే ఈ 3 ఏమీ కానప్పుడు ఏం చేస్తారంటే బెయిల్ బాండ్ అని అంటారు. మీరు డబ్బులు కట్టుకుని బ్యాంకుల్లో డీడీలు తీసుకుని ఆ డీడీ కూడా మళ్ళీ ఎవరో ఒక అతను కూడా ఎంగేజ్ చేసుకోవాల్సిందే, జామీన్గా ఉంటాయి. ఊరికే డబ్బులు బ్యాంకులో కట్టి ఆ డీడీ తీసుకెళ్ళి ఇస్తే దాన్ని షూరిటీగా యాక్సెప్ట్ చేయరు. ఆ డబ్బులు వేరే అతని పేరున డీడీ తీసి ఆ డీడీ అతను ఆధారు తీసుకుని వెళ్తే కోర్టుకు వెళ్తేనే దాన్ని షూరిటీగా యాక్సెప్ట్ చేస్తారు. బ్యాంకులో డీడీ తీసుకుని ఎత్తుకెళ్ళి అది కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత మాత్రం దాన్ని షూరిటీగా యాక్సెప్ట్ చేయరు. మీరు ఆ డీడీ ఏం చేయాలి, ఎవరో జామీన్దారుగా ఎవరైతే ఉంటారో అతని పేరున డీడీ తీసి ఆ డీడీని తీసుకుని ప్లస్ ఆ వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తి ఆధార్ కార్డు, ఆ వ్యక్తి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆ వ్యక్తి పేరున తీసినట్టు డీడీని తీసుకుని కోర్టులో సబ్మిట్ చేయాలి యాజ్ ఏ షూరిటీగా. అది ప్రొసీజర్. షూరిటీలు ఎన్ని రకాలుగా రాపించుకోవచ్చు ఫ్రెండ్స్? 4 రకాలు. ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇల్లు అయితే సెక్రటరీ గారి దగ్గర రాయించిన సాల్వెన్సీ సర్టిఫికెట్టు, అదే ల్యాండ్ అయితే విఆర్ఓ గారి దగ్గర రాపించినటువంటి సాల్వెన్సీ సర్టిఫికెట్టు, అలాగే ఎంప్లాయీ అయితే వాళ్ళ ఎంప్లాయీ దగ్గర రాపించినటువంటి శాలరీ సర్టిఫికెట్టు. ఇక బెయిల్ బాండ్ అయితే మీరు ఎవరికైతే జామీన్ ఉంటున్నారో జామీన్ ఎవరైతే ఉంటున్నారో అతని పేరు మీద బెయిల్ కోర్టు ఎంత అడిగిందో 25,000, 30,000, 5,000 ఆ అమౌంట్ బ్యాంకులో కట్టి డీడీ తీసి ఆ డీడీల రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. రెండోది ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే షూరిటీ ఉండే వ్యక్తి కంపల్సరీగా 60 సంవత్సరాల లోపు ఉండాలి. అంతేకాకుండా మీరు ఏ కోర్టులోకి అయితే షూరిటీ పెడుతున్నారో, ఏ కోర్టుకి అయితే మీరు షూరిటీ పెడతానికి ఈ షూరిటీదారుని తీసుకెళ్తున్నారో ఆ వ్యక్తి అంతకుముందు అదే కోర్టులో జామీన్ ఉండకూడదు, ఏ కేసులో కూడా. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఎవరినైతే జామీన్ పెట్టించుకోవటానికి జామీన్దారుడిగా ఒక వ్యక్తిని కోర్టుకు తీసుకెళ్తున్నారో ఆ వ్యక్తి 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఆ వ్యక్తి ఆ జామీన్దారుడు వ్యక్తి అనే వ్యక్తి ఇంతకుముందు వేరే కేసులో ఏ కేసులోనూ కూడా జామీన్ ఉండకూడదు అక్కడ. ఒకవేళ ఉన్నా కానీ ఆ కేసు అయిపోవాలి. ఆ కేసు క్లోజ్ అయిపోతేనే అతను మళ్ళీ ఆ కోర్టులో షూరిటీ పెట్టవచ్చు. ఆ కేసు కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో కేసులో అతను ఆ కోర్టులోనే షూరిటీ అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ జాగ్రత్తగా వినండి మీరు. ఒకసారి జామీన్ ఉన్న వ్యక్తి రెండోసారి అదే కోర్టులో ఆ కేసు తేలకుండా, ఆ కేసు క్లియర్ అవ్వకుండా రెండో వ్యక్తికి రెండో కేసులో జామీను ఉండకూడదు. అతని వయసు వచ్చి 60 సంవత్సరాల లోపు ఉండాలి, మేజర్ అయి ఉండాలి. అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి తెలియక చాలామంది ఏమన్నా గబాలనే జామీన్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ కంగారు పడతా వాళ్ళకి ఒక లాయర్లకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కంగారు పడుతూ ఉంటారు. ఇవి తెలుసుకోండి. ఇవి తెలుసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని, మీకు ఇంకా మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలతో మీకు వస్తానని. ఈ వీడియో కామన్ మ్యాన్కి అలాగే కొత్తగా వచ్చిన జూనియర్ అడ్వకేట్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కావున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరింత సపోర్ట్ చేయగలరని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.